హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎస్డబ్ల్యూపీ గురించి మాట్లాడుకుందాం. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని అంటారు. మీకు సిప్ ఐడియా ఉంది కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వాడతారు కదా, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ప్రాసెసే ఈ ఎస్డబ్ల్యూపీ. సిప్లో అయితే మీరు పీరియాడికల్గా అంటే మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు కదా. ఎస్డబ్ల్యూపీలో అయితే మాత్రం మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి పీరియాడికల్గా అంటే మీరు ఎంచుకున్న పీరియడ్కి మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ మీ అమౌంట్ని రెగ్యులర్గా తీసుకునే ప్రాసెస్ అనమాట. మీరు అలా ఎంత అమౌంట్ కావాలి అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుందాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ కావాలని డిసైడ్ చేసుకుని ఎస్డబ్ల్యూపీని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎంచుకున్న డేట్కి మీకు కావాల్సిన అమౌంట్ బట్టి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఆటోమేటిక్గా రిడీమ్ అయిపోయి మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్. ఎగ్జాంపుల్కి మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎంతవరకు ఒక 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేశారని అనుకోండి. అందులో ఎప్రిసియేషన్ కొంచెం యాడ్ అయ్యి ఇప్పుడు టోటల్గా మీ మ్యూచువల్ ఫండ్ తాలూకా వాల్యూ 7 lakhs అయింది అనుకోండి. మీకు ఏదో అవసరం ఉంది కానీ మొత్తంగా ఒకేసారి మీకు అక్కర్లేదు. సో ఎవ్రీ మంత్ మీకు 5,000 రూపీస్ 10వ తారీఖున మీ అకౌంట్లోకి పడాలని అనుకుంటున్నారు. అలా కావాలనుకుంటే మీరు ఈ ఎస్డబ్ల్యూపీని ఎంచుకుంటే ఎవ్రీ మంత్ 10వ తారీఖుకి మీకు కావాల్సిన 5,000 రూపీస్కి తగ్గట్టు అన్ని యూనిట్స్ మీ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ నుంచి రిడీమ్ అయిపోయి మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ప్రతిసారి చూసుకొని మీరు రిక్వెస్ట్ ప్లేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ క్వార్టర్ మీకు డబ్బు కావాలనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మీరు పొందొచ్చు అనమాట. ఇది ఎస్డబ్ల్యూపీ అంటే. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంటు, సిప్పు అని ఎలా ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ని ఒకేసారి తీసేసుకోవడం, రెండోది కొద్దిగా కొంత అమౌంట్ని కొన్నాళ్ళ పాటు మన అవసరాలకు తగ్గట్టుగా పనికొచ్చేలా తీసుకోవడం. ఈ రెండో ఆప్షనే ఈ ఎస్డబ్ల్యూపీ. ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ లాగా కొంత అమౌంట్ కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎస్డబ్ల్యూపీ మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, మీరు ఒకేసారి మొత్తంగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా విత్డ్రా చేస్తారనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ ఉందనుకోండి, మీకు వచ్చే అమౌంట్ చాలా వరకు లాస్ అయిపోతారు. కాబట్టి ఇలా ఈ ఎస్డబ్ల్యూపీని ఆప్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని పెద్ద మొత్తంలో లాస్ అయిపోకుండా మీరు కాపాడుకోవచ్చు. రెండోది, ఇది మీకు ట్యాక్స్ సేవింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుందిగా, ఇప్పుడు సెక్షన్ 112Aలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 1 yearకి వచ్చే మ్యాక్సిమం క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ 1.25 lakh. మీరు ఒకేసారి మొత్తం అమౌంట్ విత్డ్రా చేస్తే మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఈ 1.25 lakh దాటి ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద మీరు 12.5% రేట్తో ట్యాక్స్ పే చేయాలి కదా. అదే మీరు ఎస్డబ్ల్యూపీని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుని ఒక ఇయర్లో వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని 1.25 lakh లోపే వచ్చేలా మీరు ప్లాన్ చేసుకుంటే ఆ సంవత్సరం విత్డ్రా చేసుకునే మ్యూచువల్ ఫండ్స్ మీద మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు మీకు ఎస్డబ్ల్యూపీస్ అనేవి మంచి ఆప్షన్. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా ఉండే ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.